హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మా ప్రాంతంలో దొరికే కొండ బొప్పాయి పళ్ళని అయితే మేము ఏరి తినడానికి వెళ్తున్నాం. ఈ బొప్పాయి పళ్ళని అయితే టౌన్లో అయితే ఫ్రీగా అయితే తినడానికి దొరకదు. అవి ఎంతో కొంతకి రేటుకి అమ్ముతుంటారు. కానీ మా ప్రాంతాల్లో అయితే చాలా తక్కువ రేటు అండ్ ఇక్కడ తినడానికి వచ్చిన వాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తూ ఉంటారు. మా ప్రాంతంలో దొరికే బొప్పాయి పళ్ళ చెట్లు అయితే చాలా పొడవుగా ఉంటాయి. వాటిని ఎలా ఏరుతామో మీరే ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ చూడండి, చెట్లు అయితే చాలా పొడవుగా పెరిగిపోయినాయి. అది కూడా చూడండి, ఇదిగో. మేమైతే ఈ బొప్పాయి చెట్లను అయితే మేము విత్తనాలు వేయకుండానే ఇవైతే వాటికవే మొలకెత్తి ఇంత పెద్ద చెట్లు అయితే అయిపోయాయి. పట్టణ ప్రాంతాల్లోని రైతులు అయితే చాలా ఎక్కువగా అయితే వీటిని సాగు చేసుకొని అధిక దిగుబడిని పొందుతూ ఉంటారు. కానీ మేమైతే అలా కాదు, వీటిని తినడానికి మాత్రమే పెంచుతూ ఉన్నాము. ఇవి వచ్చేసరికి హైబ్రిడ్ అయితే కాదు, చాలా పొడవుగా పెరిగి అయితేనే కాస్తాయి. చూడండి, పక్షులు అయితే తినేసాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. చూడండి, కోళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల. ఫ్రెండ్స్, నేనైతే ఒక కాయ ఏరుతాను, కానీ ఇక్కడ ఎవరు ఏరడానికి ఎవరు లేరు, నేను ఒక్కనేనే. అందుకోసమే దొన్నకడతోనైతే ఏరుతున్నాను. చూడండి, మరి నేను కేచి పట్టగలను లేదో ట్రై చేస్తాను. మేమైతే సింగిల్గా ఉన్నప్పుడు ఈ విధంగానే ఏరుతాము. అది కానీ కేచి పట్టలేదు అనుకో, పగిలిపోతాయి, కింద పడిపోతాయి, మరి తినడానికి అవ్వదు. ఫైనల్గా అయితే కేచి పట్టడం దొరికింది. ఇదిగోండి, కేచి పట్టేసాను. ఫ్రెండ్స్, ఈ బొప్పాయి చెట్లు అయితే గట్టిగా ఉండకపోవడం వల్ల మేమైతే చెట్టు అయితే ఎక్కట్లేదు. అందుకనే ఈ విధంగా ధ్వనికరతో అయితే తీసుకొని కింద అయితే చూడండి, ఈ విధంగా మేమైతే ఒక చీరని అడ్డం పెట్టుకొని అక్కడైతే మేము ధ్వనికరతో పడదొస్తే అక్కడ క్యాచ్ లాగా అయితే పట్టుకుంటున్నారు. మేమైతే వేసవికాలం స్టార్ట్ అవ్వగానే తినడానికైతే మేము ఏరుతాము. వీటినైతే చాలా ఇష్టంగా అయితే తింటాము. ఇవైతే చాలా స్వీట్గా కూడా ఉంటాయి. ఇక్కడైతే మేము ఎన్ని కావాలంటే అన్ని పండిన తర్వాత అయితే తినేవచ్చు. కానీ మేమే అంతగా తినడానికైతే ఇష్టపడము. ఎవరైనా కూడా ఎక్కువగా దొరికితే అంతగా తినడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపరు. అలాగే మేము కూడా అదే విధంగా మేమైతే తినడానికైతే అంత ఇంట్రెస్ట్ అయితే చూపము. అలాగే చెట్టుపై పండిపోయి పక్షులు తినేయడమో లేకపోతే పడిపోవడమో జరుగుతూ ఉంటుంది. బొప్పాయి పండులో అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి వాటిని తినడం వల్ల అయితే. అందుకే మేమైతే తినడానికి ప్రయత్నిస్తున్నాము. ఫ్రెండ్స్, మేమైతే పచ్చివి కూడా కూర చేసుకొని కానీ లేకపోతే సాంబార్ చేసుకొని కానీ అయితే తింటాము. త్వరలో మేమైతే పచ్చి బొప్పాయి కాయనైతే వండుకొని తినే విధానాన్ని అయితే చూపిస్తాము. ఫ్రెండ్స్, ఇదిగో మేమైతే ఇన్నిటైతే ఏరాము. వీటినైతే మేము తినేసి చూపిస్తాము. చాలా అంటే చాలా స్వీట్ గా అయితే ఉంటాయి. టౌన్స్ లో ఉండే వాళ్ళైతే వీటిని కొనుక్కొని తినాల్సి వస్తుంది. మీరైతే ఎంత కొనుక్కొని తిన్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కాయ అయితే కోద్దాం. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం. వావ్, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీని యొక్క టేస్ట్ ఎలాగుంటుందో చూపిస్తాం. సూపర్, తీయగా ఉంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.